బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఖండ 2 టికెట్ల వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. హైకోర్టులో ఉత్తర్వులను పాటించామని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాదించారు. పెంచిన టికెట్ రేట్లను నిన్నే రద్దు చేశామని వెల్లడించారు. బుక్ మై షోపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖండ 2 టికెట్ల వివాదంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. హైకోర్టులో ఉత్తర్వులను పాటించామని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాదించారు. పెంచిన టికెట్ రేట్లను నిన్నే రద్దు చేశామని వెల్లడించారు. బుక్ మై షోపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అఖండ 2 టికెట్ల వివాదంపై అయితే హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ 2 చిత్రానికి సంబంధించిన వివాదం కొనసాగుతుంది. ఇప్పటికే అఖండ 2 టికెట్ల ధర పెంపును సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు సింగిల్ బెంచ్ పెంచిన టికెట్ల ధరను రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం. దీన్ని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ 14 వీల్స్ సంబంధించిన సభ్యులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై మధ్యాహ్నం 2 గంటల విషయానికి మరొకసారి విచారించే అవకాశం అయితే కొన్ని విచారణ సమయంలో కొన్ని వ్యాఖ్యలను కూడా హైకోర్టు చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టికెట్ ధర పెంచి మీరు మళ్ళీ విక్రయాలు జరిపారు, ఆదేశాలు ఇచ్చినా కూడా మీరు ఎందుకు అమలు చేయడం లేదు, ఆన్లైన్ లో టికెట్ ధరలో పెట్టాము, అదేవిధంగా మాకు ఉత్తర్వులు వచ్చే లోపే ప్రేక్షకులు టికెట్ మొత్తం కూడా కొనుగోలు చేశారంటూ కూడా బుక్ మై షో అధికారులు కోర్టు దృష్టికి తీసుకున్నదంటే ఇప్పుడు పెంచిన టికెట్ల రేట్లను టికెట్లు ఆన్లైన్ లో చేస్తున్నారు లేదా అని హైకోర్టు ప్రశ్నించి ఎందుకు మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ దాఖలు చేయకూడదని చెప్పాలంటూ కూడా హైకోర్టు అటు అధికారులను బుక్ మై షోను ఆదేశాలు ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట వరకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి. మధ్యాహ్నం 2 గంటల నిమిషాల ప్రాంతంలో మరొకసారి పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపడతామని పిటిషన్ ని 2:30కి వాయిదా వేయడం జరిగింది. విషయాన్ని సునీల్, అలాగే ఇటు బుక్ మై షో మాత్రం తమకు ఉత్తర్వులు అందేలోపే అక్కడ ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో హైకోర్టు మరి దీనిపై ఏ విధంగా రెస్పాండ్ అయింది? అంటే మీరు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు టికెట్లను ఆన్లైన్ లో పెట్టారు అంటూ కూడా బుక్ మై షో తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చెందింది. వెంటనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్పాలి. ఒకవేళ అలా సమాధానం చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ మీద దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. 2:30 లోపు విచారణ మరొకసారి చేపడుతుంది. 2:30కి మరి అఖండ 2 చిత్రానికి సంబంధించిన విషయంపై ఏ విధంగా టికెట్ల రేట్లకు సంబంధించిన విషయంపై కోర్టు తీర్పు ఇస్తున్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొని చెప్పవచ్చు. అలాగే సునీల్, ఇప్పటికే అఖండ 2 మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కోర్టులో దీనిపై నడవడం అంటే ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది ఫిలిం పై? ఖచ్చితంగా, ఎందుకంటే పెంచిన టికెట్ల ధరల ప్రకారమే ఇప్పుడు టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా అది అమలు చేయకపోవడంతోనే కోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. పెంచిన టికెట్ల ధరలతోనే ఈ రోజు మొత్తం కూడా టికెట్ విక్రయాలు మొత్తం కూడా జరిగాయి కాబట్టి దానిపై ఈ రోజు కోర్టులో మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు మరి ఎలాంటి వాదన ఇస్తుంది, ఎలాంటి విచారణలో ఇలాంటి తీర్పు ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సినిమా కూడా రిలీజ్ అయింది. మార్నింగ్ నుంచి కూడా టికెట్లన్నీ కూడా కొనేస్తున్నారు. ఈ రోజు రేపు టికెట్లు మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ధరలు ఎందుకు పెంచారు, కోర్టు ఇచ్చినటువంటి ఇతరులు ఎందుకు పాటించలేదు అంటూ కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా మై షోని ఆదేశాలు చేస్తుంది. 1:30కి ఈ పిటిషన్ పై వివరణ ఇచ్చిన తర్వాత 2:30కి మళ్ళీ ఒకసారి పిటిషన్ పై కోర్టు విచారించిన తర్వాత కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఎలాంటి తీర్పు ఇస్తున్న మాత్రం సర్వత్రా ఆసక్తిని నెలకొల్పించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని పవన్ పిటిషన్ వేశారు. పవన్ పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు పవన్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. తమ ఫోటోలను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఐశ్వర్యరాయ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఉన్నారు.
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని పవన్ పిటిషన్ వేశారు. పవన్ పిటిషన్ ని స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు పవన్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనపై వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. తమ ఫోటోలను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ పలువురు సినీ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఐశ్వర్యరాయ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు ఉన్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఒక పవన్ కళ్యాణ్ కాదు, అనేక మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోల ఫోటోలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లకు వస్తున్నాయి. అయితే ఒకటి, ఏ మాత్రం కూడా అనుమతి తీసుకోకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోలు ఎవరైతే వారి ఫోటోలను సోషల్ మీడియాలో వాటన్నిటిని కూడా తప్పుడు ప్రచారాలు చేసేదానికైతే ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో కూడా చూసాము, చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు, నాగార్జున కూడా పిటిషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ కూడా తన ఫోటోలు ఏవైతే సోషల్ మీడియాలో వాడకూడని విషయాలలో తన ఫోటోలను వాడుతున్నారు. తన వ్యక్తిగతతో పూర్తిగా కూడా భంగం కలిగేలాగా ఉల్లంఘన జరుగుతుంది అంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో అయితే పవన్ కళ్యాణ్ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో దాని విచారణకు స్వీకరించినటువంటి ధర్మాసనము సోషల్ మీడియా లింక్స్ కు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. దానితో పాటు మీకు ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి వెదర్ కనపడిందో అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా సమర్పించాలి అని చెప్పిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తరఫున అడ్వకేట్ కూడా ఆ వివరాలను అయితే ఢిల్లీ హైకోర్టుకు అందించబోతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒకటి, పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే నాగార్జున వీళ్ళందరి ఫోటోస్ ఏవైతున్నాయో ఏఐ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా ఇష్టానుసారంగా వాడటము, ఏమాత్రం కూడా వాళ్ళ అనుమతి లేకుండా ఏదైతే వాళ్ళకు ఇష్టం లేనటువంటి వ్యవహారాల్లో కూడా వాళ్ళ ఫోటోలను వాడుతూ వస్తున్నారు. సో వీటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఫోటోలను కూడా ఎక్కువగా వాడుతున్నటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 22వ తేదీకి వాయిదా పడినప్పటికీ కానీ 22వ తేదీ లోపల ఈ మొత్తం ఆధారాలన్నీ కూడా, అంటే ఇప్పటి వరకు సోషల్ మీడియా లింక్స్ లో పవన్ కళ్యాణ్ మీద వచ్చినటువంటి విజువల్స్ కావచ్చు, పోస్టులు కావచ్చు, అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైతే ఉందో వాటి మీద కావాల్సినటువంటి ఆధారాలను కూడా సమర్పించాలని హైకోర్టు చెప్పింది. అయితే సోషల్ మీడియా కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక పైన పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుమతి లేకుండా వాడకూడదు అనేటటువంటి ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివాలయంలో స్వామి, అమ్మవారు బంగారు, వెండి ఆభరణాలపై ఆలయ యాజమాన్యానికి స్పష్టత లేదు. గడిచిన 3 దశాబ్దాలుగా అవినీతిలో జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఏలుతున్నాడు. పూజారుల చేతికి చేరాల్సిన నిధులు శివప్రసాద్ ఖాతాలోకి చేరుతున్నాయి. చెక్కులన్నీ దాదాపు శివప్రసాద్ కొడుకు, కూతురు పేర్లే. శివాలయం హుండీ శివప్రసాద్ ఏటీఎంగా మారిందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంకు ఇన్ఛార్జ్ ఈఓగా కొనసాగుతున్నాను. నేను 1/6/2025 జూన్ 1వ తేదీ నుంచి శ్రీ రామచంద్రాచార్యుల గారి నుండి ఛార్జ్ తీసుకున్నాను ఈఓగా. ఇక్కడ నా రెగ్యులర్ వచ్చేసి గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం అండి. ఇక్కడ కొన్ని రాజు టీవీ ద్వారా న్యూస్లు
వైరల్ అయ్యాయి. అందులో విచారణ దేవాదాయ శాఖ తరఫున మా కమిషనర్ గారికి పంపడం జరిగింది. దీని మీద అంతా విచారణ చేసి నివేదికను కూడా ఇస్తారు. అట్లా అవినీతి చేసినటువంటి ఈవోలపైన చట్టపరమైన చర్యలు తీసుకునేదానికి కూడా సిద్ధంగా ఉండారు. దాన్ని తప్పకుండా కూడా త్వరలో అవుతుంది. ఈ యొక్క ఆలయానికి లాస్ట్ మంత్ 27/10/2025 తేదీన శ్రీ వంగల నారాయణ రెడ్డి గారు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు నుంచి వారు దీని మీద కొంచెం బాగా కసరత్తు చేస్తున్నారు. అవినీతి జరగకుండా అన్ని వింగుల్లోనూ చూసి ఆ వాడకదారులు అయితేనేమి వాడక షాపు రూమ్ల సంబంధంగా చెప్పారు. ఇంతమందిగా వచ్చింది. ఆ అడ్వాన్సుల మీద విచారణ చేస్తున్నాము. అన్ని విచారణ చేసిన తర్వాత ఎవరన్నా దోషులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇక 3 దశాబ్దాలుగా జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ అయితే అవినీతిలో తేరుకుపోయాడు. పూజార్ల చేతికి ఏవైతే చేరాల్సిన నిధులు ఉంటాయో వాటినైతే తన ఖాతాలోకి చేరుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా ప్రొద్దుటూరులో అత్యంత పురాతనమైనటువంటి శివాలయంలో ఏళ్ల తరబడి అవినీతి పేరుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి దాదాపుగా 36 ఏళ్లుగా ఒకే టెంపుల్లో పనిచేస్తున్నటువంటి శివప్రసాద్ అనేటువంటి ఒక ఉద్యోగి నైట్ వాచ్మెన్ స్థాయి నుంచి ఇవాళ జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఎదిగి తన ప్రతాపం ఎంతో ఇక్కడ టెంపుల్లో చూపిస్తున్నారు. ఇక్కడికి సంబంధించి అంటే శివాలయానికి సంబంధించి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. అలాగే అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఈ శివాలయము అత్యంత పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు. అగస్త్య మహాముని స్వహస్తాలతో నిర్మించినటువంటి అంటే ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఇక్కడ కొలువై ఉండటము మనకు విశేషంగా చెప్పుకోవచ్చు. అలాంటి ఆలయంలో శివప్రసాద్ అనేటువంటి ఒక ఉద్యోగి ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసి ఇక్కడ ఉన్నటువంటి నిధులను పూర్తిగా కాజేస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. ఈ విషయాన్ని రాజ్ న్యూస్ వెలుగులోకి తీసుకుని రావడం జరిగింది. రాజ్ న్యూస్ విచారణలో అనేకమైనటువంటి అంశాలు ప్రతిరోజు ఏదో ఒక రకంగా మన దృష్టికి రాని వస్తున్నాయి. ఇటీవల అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏమంటే ఈ టెంపుల్ కు సంబంధించి దాదాపుగా 46 షాపులు ఉంటున్నాయి. కోట్ల విలువ చేసేటువంటి ఈ షాపుల్లో ఒక్కొక్క షాపుకు దాదాపుగా 50,000కు పైబడి బాడుగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి పరిస్థితి ఉండగా కూడా నెలకు కేవలము 50,000 నుంచి 30,000 లోపు మాత్రమే ఆదాయాన్ని చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి శివాలయ సిబ్బంది అంటే ఈ శివప్రసాద్ తన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చెప్పులను తన కొడుకు తర్వాత కూతురు పేరుతో రిలీజ్ చేస్తూ వాటిని సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే శివాలయం హుండీని ఈ సదరు శివప్రసాద్ ఏటీఎం గా మార్చుకుంటున్నాడు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ శివాలయానికి వచ్చేటువంటి ప్రతి ఈవోలను కూడా తన గుప్పెట్లో పెట్టుకొని వారికి కూడా ఈ విధమైనటువంటి వాటాను పంచిస్తున్నారనేటువంటి సమాచారం కూడా వస్తుంది శాలిని. హుస్సేన్, అలాగే అంటే 3 దశాబ్దాలుగా ఇతను శివప్రసాద్ అనేది అవినీతికి పాల్పడ్డాడు అక్కడ ఆలయంలో అని తెలుస్తుంది క్లియర్ గా. అయినా కానీ ఆలయ అధికారులు ఎందుకు అతనిపై చర్యలు తీసుకోవడం లేదు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే శివప్రసాద్ ఆలయ నిర్వహణ అంతా టోటల్ గా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. వచ్చినటువంటి ఈవో అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈవోలకు సైతం ఇదే పరిస్థితిని అలవాటు చేస్తూ వచ్చేటువంటి నిధుల్లో వాళ్లకు కూడా వాటా ఇచ్చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటీవలే రాజ్ న్యూస్ బాడుగల వ్యవహారంలో పెద్ద అవినీతి కుంభకోణాన్ని బయటికి వెలికి తీయడం జరిగింది. ఈ సందర్భంలోనే ప్రస్తుతం ఉంటున్నటువంటి కొత్త ఇన్ఛార్జ్ ఈవోను ప్రశ్నిస్తే ఇందుకు ఆలయంలో ఆయా స్వామివారికి తర్వాత అమ్మవార్లకు సంబంధించినటువంటి బంగారు వెండి ఆభరణాల విషయం కూడా ఆ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు కూడా అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి ఈవో
దాదాపుగా 6 నెలలైంది ఇక్కడికి రాబట్టి. అయితే ఇందుకు సంబంధించి స్వామివారి నగరకు సంబంధించి పూర్తి సమాచారము ఇంతవరకు కూడా ఆయన దృష్టికి రాలేదంటే ఒక రకంగా విస్మయం కలగక మానదు. అంతేకాకుండా 6 నెలలకు ముందు ఉన్నటువంటి రామచంద్ర శర్మ అనేటువంటి ఈవో నుంచి ఇంతవరకు ఆ నగలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఈవో వెంకట సిబ్బయ్య చేతికి తీసుకుపోవడం కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది శాలిని. అలాగే హుస్సేన్, మరి అక్కడ దేవాదాయ అంటే అధికారులు చేసే నిర్లక్ష్యానికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారులకు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? అయితే ఇప్పటికే మన కథనాలు అంటే రాజ్న్యూస్ కు సంబంధించినటువంటి కథనాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలోనే టోటల్ గా ఇక్కడ ప్రస్తుతం ఉంటున్నటువంటి కొత్త చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి వంగల నారాయణ రెడ్డి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని తర్వాత అధికారులను విచారణ చేపట్టారు. ఈ విచారణలో కూడా అంటే పడితరం వ్యవహారం అంటే పడితరము నిధులకు సంబంధించి అలాగే పూలు పాలు వంటి అత్యవసర పూజకు ఉపయోగించేటువంటి సమాచారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి భాగవతము బయటపడిందని చెప్పుకోవచ్చు. ఈ పడితరము వ్యవహారం అంటే పడితరము నిధులు అంటే పంచామృతము తర్వాత నైవేద్యానికి ఉపయోగపడతారు. ఈ నిధులు దాదాపుగా పూజారుల చేతికి చెందాల్సింది. అలా కాకుండా ఇవి కూడా శివప్రసాద్ హుండీలోకి వెళ్ళిపోతున్నాయని కూడా అక్కడ ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో దారుణం చోటు చేసుకుంది. మామపై అల్లుడు రమేష్ విచక్షణ రహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్ర రక్తస్రావంతో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కూతురుతో అల్లుడు తరచూ గొడవ పడుతుండటంతో కుమార్తెను పుట్టింటికి తీసుకొచ్చాడు చంద్రయ్య. ఈ క్రమంలోనే తన భార్యను కాపురానికి పంపడం లేదని మద్యమత్తులో మామపై దాడి చేసి హత్య చేశాడు అల్లుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చి చాలుతో పట్టి పొడిచిండు. నా కళ్ళు వల్ల వాడు నాకు పొమ్ముతున్నా ఎవరు లేరు. నా పక్కన పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చూసి ఆ పిల్లలు లేడుతున్నారు. దొరకపోతే ఎవరు నాకు వచ్చి దొరకపోతే సంసారం చేసిన అయ్యా. ఏడ జరిగింది ఇది? ఇంటి ముంగడ ఇంట్లోకి గల్లబట్టి గుంజుకొని వచ్చి కొట్టేసాడు. గల్లబట్టి గుంజి ఎప్పుడు జరిగింది ఇది? రాత్రి 8 గంటలకు. ఏమైంది? సంసారం అనుకుంటే పిల్లలు పెద్దోళ్ళు అయినా అయ్యని చంపిండు సారు. నా ఇంటికి నాయో పెద్దోడు నా తమ్ముళ్ళు వేసిగాలు. అసలు ఏమైంది చెప్పు ఒకసారి. సంసారం ఇన్ని రోజులు సార్ పిల్ల మీద చెయ్యేసింది సార్. ఫుల్ కొట్టిండు సార్. నన్ను కొడితే అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా సార్. ఈయన ఆయన చాకులు పెట్టుకొని వచ్చి పొడి చేసిండు సార్. చూడకుండా దొంగలాగా వచ్చిండు సార్. దొంగలాగా వచ్చి నా అయ్యని చంపిండు. నా అయ్యమే. ఎంతమంది అమ్మ పిల్లల్ని? నాకు 3 బిడ్డలు, 1 కొడుకు సార్. నా అయ్య చచ్చిపోయిండు. నా అయ్య కొడుకులను కొట్టిండు. మామది ఇంటికి గల్లబట్టి గుంజుకొని వచ్చి పండ పెట్టి పొడిచిండు. ఇక సంగారెడ్డి జిల్లా బీరంగూడలో జరిగిన దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు అల్లుడు వాళ్ళ మామని అతి దారుణంగా చంపడానికి కారణం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతము మాత్రము తన కూతురిని కాపురానికి పంపించలేదని చెప్పి కూడా ఆ మామను కత్తితో దాడి యొక్క హత్య కూడా పాల్పడ్డాడు. అయితే మొత్తానికి చూస్తే చంద్రయ్యను మాత్రము అల్లుడు రమేష్ ఒక కత్తితో దాడి చేసి అతని హత్య కూడా చేశారు. అయితే ప్రజెంట్ మాత్రము కూతురుతో అల్లుడికి ఇద్దరికి కూడా తరచూ గొడవలు జరుగుతుండేవి. అయితే గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆ మామ తన కూతురిని కూడా తీసుకెళ్లిపోయాడు. అయితే అప్పటి నుంచి కూడా తరచూ ఇంటికి రావాలని చెప్పి గొడవ చేస్తున్నా కూడా రాకపోవడంతోనే ఒక్కసారిగా మద్యం మత్తులో వెళ్లి ఒక హత్య కూడా పాల్పడ్డాడు. మరోవైపు చూస్తే ఈ గొడవకు సంబంధించి తరచూ గొడవలు జరుగుతాయనే కారణంతోనే కూతుర్ని ఇంటికి తీసుకొచ్చారని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూస్తే రమేష్ తాగిన మద్యం మత్తులో తన కూతురుతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి తల్లి పిల్లలతో సహా ఇంటికి వచ్చేసింది.
అయితే ఇవన్నీ కూడా కారణాలకు సంబంధించి మాత్రము ప్రధానంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ యొక్క రమేష్ ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే మాత్రము హత్య చేసిన సమయంలో కుటుంబ సభ్యులు మాత్రం ప్రధానంగా గొడవలు జరుగుతుంటే ఒక్కసారిగా ఆపడానికి ప్రయత్నించినా కూడా అతను అడ్డుకోకుండా దీనికి సంబంధించి వారిపైన అతి కిరాతకంగా ఆ కత్తితో దాడి చేసి హత్య చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.